పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం దమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. సమస్తమైన బ్రహ్మాండానికి రక్షకుడు, ప్రభువు, ఆధారభూతుడు అయినటువంటి జగన్నాథుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. స్వామివారి యొక్క దేవేరి పట్టపుదేవి పద్మసరోవరంలో పద్మావతిగా ఆవిర్భవించి తిరుచానూరులో భక్తుల పాలిట కల్పతరువై సమస్తమైనటువంటి భక్తులని అనుగ్రహిస్తూ ఆశ్రిత కామధేనువై విరాజిల్లుతోన్నది. ఆమె యొక్క సందర్శనం జన్మ జన్మాంతరీయమైనటువంటి పుణ్య విశేషం. అటువంటి సమస్తమైన లోకములకు ఆది తల్లి అయినటువంటి పద్మావతి శ్రీనివాసుల యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంటే అటువంటి కళ్యాణ మహోత్సవంలో మనం పాల్గొని అమ్మవారిని అయ్యవారిని సేవించి తరించడం మన పూర్వపుణ్య యొక్క విశేషం. సమస్తమైన బ్రహ్మాండానికి ప్రధాన భూతమైనటువంటి తల్లి పద్మావతీదేవి. హరికిం పట్టపు దేవి, మహావిష్ణువుకి పట్టవరాణి ఈమె. ఈమె ఎక్కడ ఉంటుందంటే మహావిష్ణువు యొక్క వక్షస్థలమే నివాసంగా చేసుకుని స్వామి యొక్క సందర్శనార్థం వచ్చే భక్తుల యొక్క ఈప్సితములన్నీ కూడా దర్శనమాత్రం చేతనే గమనించి వారిని అనుగ్రహించే స్వభావం కలిగినటువంటిది ఈ తల్లి. మానవులు తరించడం కోసం లోకంలో దేవాలయాలుగా, గృహములలో గృహాలయాలుగా అనేక విధాలుగా మానవుడు తరించడానికి దేవదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సమస్తమైన కోరికలు నెరవేరడానికి పూజా విశేషములను, ఉత్సవ విశేషములను జరిపిస్తూ విశేషమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కళ్యాణం మంగళం శుభం. కళ్యాణం అంటే సమస్తమైన శుభములకి ఆలవాలం కనుక సమస్తమైన శుభ పరంపర అందరికీ కావాల్సిందే. శివం భవతు కళ్యాణం అని కూడా ఒక నిఘంటువు చెప్తాను. సమస్తమైన ప్రాణులకి కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, శోభన కార్యక్రమ పరంపరతో విరాజులతో ఉండాలి, బంధువులందరితో కలిసి ఉండాలి, ప్రీతిగా ఉండాలి అని చెప్పి ఈ రీతిగా అందరం కోరుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపములుగా పురాణాల్లో శాస్త్రాల్లో అభివర్ణించారు. లక్ష్మి అంటే కేవలం సంపదకే లక్ష్మీత్వం కాదు, రూపం లక్ష్మి, వాక్కు లక్ష్మి, మంచి శబ్దం లక్ష్మీ స్వరూపం, ఆహారం లక్ష్మీ స్వరూపం. ఈ రీతిగా చూస్తే అన్నీ కూడా లక్ష్మీ స్వరూపంగానే మనకు కనిపిస్తున్నాయి. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభీతి సృష్టిస్థితి ప్రళయకేలుష సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. త్రిభువనములకు ఆదిగురువైనటువంటి మహావిష్ణువుకి ఇల్లాలి ఈమె. ఆమె సృష్టి కార్యక్రమంలో సరస్వతిగా, రక్షణ కార్యక్రమంలో లక్ష్మిగా, సమస్తమైనటువంటి ప్రాణికోటికి ఆహార సంపదను ఇచ్చే స్థితిలో శాకంభరిగా అనేకమైన రూపముల్లో విరాజిల్లుతున్నట్టుగా మనకి కనిపిస్తోంది. అటువంటి దేవేరికి ఈ రోజున నిత్య కళ్యాణోత్సవం మనం చూడటం మన అందరి యొక్క అదృష్టం. ఏదైనా ఒక పుణ్య తపమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనాలన్నా, ఆ కార్యక్రమం చూడాలన్నా స్వామి యొక్క అనుగ్రహం చేత మనకి లభ్యమవుతూ ఉంటాయి. ఆ రీతిగా లభ్యమైన నేపథ్యంలో ఈ రోజులో దేవేరు యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో మనం పాల్గొని అమ్మవారి యొక్క వైభవాన్ని వీనులు విందుగా విని తరిద్దాం. तत्कामयेति सर्वहोदारं मनसा नद्रोच्य दर्भस्तम्भे जुहुयात् प्रजापतिर्वेद सहोदा प्रजापतिरेव भूत्वा प्रजागते मनसा जुहोति मन इव हि प्रजापतिः प्रजापतेराप्ति पूर्णया जुहोति पूर्ण इव हि प्रजापतिः प्रजापतेराप्तिः न्यूनया जुहोति न्यूनाद्धि प्रजापति प्रजा असृजता प्रजानागमसृष्टिः तद्भक्तम्बे जुहोति एतस्मात् त्वयि प्रजापति प्रजा असृजता तस्मादेव योने प्रजापति प्रजा असृजता तस्मादेव योने प्रजागते ब्राह्मणो दक्षिणतो उपास्ते ब्राह्मणो वै प्रजानामुपद्रष्टा उपद्रष्टमध्येव प्रजागते ग्रहो भवति प्रजानागं सृष्टानां धृतिः
यं ब्राह्मणं विद्यां विद्वांसंयसोरच्छेत् शरण्यं परेत्य तद्भस्तम्भमुद्धृत्य ब्राह्मणं दक्षिणतो निषाद्य चतुर्होत्रेण व्याचक्षीत एतद्वै देवानां परमं गृह्यं ब्रह्म यच्चतुर्होतारः तदेव प्रकाशं गमयति तदेनं प्रकाशं गतं प्रकाशं प्रजानां गमयति सर्वस्तम्भमुद्धृत्य व्याचष्टे अग्निवानमेतद्भस्तम्भः अग्निवत्येव व्याचष्टे ब्राह्मणो दक्षिणतो उपास्ते ब्राह्मणो वै प्रजानामुपद्रष्टा उपद्रष्टमत्येवैनयसरुच्छति ईश्वरं संयसत्तरित्याहुः स्यान्तेः व्याचष्ट इति परस्तस्मै देयः तदेवैनं तत्रोपनमति तदेवावरुन्धे अग्निमादधानो दुसहोत्रारणिमोदध्यात् प्रजातिमेवैनमादत्ते तेनैवोद्धृत्याद्युहत्युञ्जुहुयात् प्रजातिमेवैनज्जुहोति हविर्निर्वप्स्यन्तु सहोतारं याचक्षीत प्रजातमेवैनन्निर्वपति सामिधेनीरणुवक्ष्यन्तु सहोतारं याचक्षीत सामिधेनीरेव धृत्वारभ्यः प्रतनुते अथो यज्ञवीतसहोता यज्ञमेव तनुते अभिचरन्तु सहोतारं जुहुयात् नवमी पुरुषे प्राणाः नाभिर्दशमी स्वप्राणमेवैनमभिचरति एतावद्वै पुरुषस्य स्वं यावत् प्राणाः यावदेवास्यास्ति तदभिचरति स्वकृतैरिणे जुहोति प्रचरेवा एतद्वा अस्यै निरुतिगृहीतं निरुतिगृहीत एवैनन्निरुत्याग्राहयति यद्वा च क्रूरं तेन वषत्करोति पाच एवैनं क्रूरेण पौरुष्यति प्रजाकार्तिमार्च्छति प्रजापतिर्कामयदर्शपूर्णमासो सुजयेति एतं चतुर्होतारमवस्यते सम्मादानुद्रत्याः वनीये जुहोत् ततो वै सर्वपूर्णमासावसृजत तावस्मात् दृष्टा वा रामतां तौ ग्रहेणागृह्णात् तद्ग्रहस्य ग्रहत्वं सर्वपूर्णमासावालभमानः चतुर्होतारं मनसानुद्रुत्याः वनीये जुहुयात् परसपूर्णमासावेव सृष्टारभ्यः प्रतनुते ग्रहो भवति परसपूर्णमासयो सृष्टयो धृत्यै स्वकामगडजातुर्मास्यानिसृजेति तदेतं पञ्चहोतारमवस्थिते तं मनसानुद्रुत्याः वनीये जुहोत् ततो वीरजातुर्मास्यान्यसृजत तान्यस्मात् सृष्टान्यपाक्रामन् तानि ग्रहेणागृह्णात् तद्ग्रहस्य ग्रहत्वं चातुर्माहस्यान्यालभमानः पञ्चहोतारं मनसानुद्रुत्याः वनीये जुहुयात् चातुर्मास्यान्यमसृष्टारभ्यः प्रतनुते ग्रहो भवति चातुर्मास्यानागो सृष्टानां धृत्यैः स्वकामगतपशुबन्धको सुजेयेति तजेतको षड्होतारमपश्चित् तं मनसानुद्रुत्याः वनीये जुहोत् ततो वै स पशुबन्धमसृजत सोऽस्मात् सृष्टोपाक्रामत् सङ्ग्रहेणागृह्णात् तद्ग्रहस्य ग्रहत्वं पशुबन्धेन यक्ष्यमानः षड्होतारं मनसानुद्रुत्याः वनीये जुहुयात् पशुबन्धमेव दृष्टारभ्यः प्रतिनुते ग्रहो भवति पशुबन्धस्य सृष्टश्च धृत्यैः स्वकामगतसौर्म्यमध्वरको सृजेयेति तदेतको सप्तहोतारमपश्यत् तं मनसानुद्रुत्याः वनीये जुहोत् ततो वै स सौम्यमध्वरमसृजत सोऽस्मात् सृष्टोपाक्रामत्
సంగ్రహేణ గృహ్ణాత్ తద్గ్రహస్య గ్రహత్వం దీక్షిష్యమానః సప్తహోతారం మనసా నృత్యాహవనీయే జుహుయాత్ సౌమ్యమేవాధ్వరగో దృష్టారభ్య ప్రతనుతే రహో భవతి సౌమ్యస్యాధ్వరస్య సృష్టస్య ధృతిः దేవేభ్యో వై యజ్ఞో న ప్రాభవతే తమేతావత్సమభరన్ యత్సంభారాः తదా వీరేభ్యో యజ్ఞః ప్రాభవతే యత్సంభారా భవంతి యజ్ఞస్య ప్రభోత్యై ఆదిత్యమాసాద్యౌయాజష్టే యజ్ఞముఖం వా ఆదిత్యం ముఖద ఏవ యజ్ఞకో సంభృత్య ప్రతినుతే అయజ్ఞో వా ఏషః యో పత్నీకः ప్రజాయేరన్ పత్నీర్వ్యాజష్టే యజ్ఞమేవాకः ప్రజానాం ఉపదత్సూర్యాజష్టే ఏడత్వీ పత్నీనామాయతనం ఆగతమేవ కల్పయతి ప్రజాపతిరకామగత ప్రజాయేతి తదపోదప్రదా తత్ప్రస్తోమమధుజత సంబంధత స్తోమో మధ్యదౌ దృణతే తవ పూర్వపక్షశ్చాపరపక్షశ్చ భవతాం పూర్వపక్షం దేవా అన్వధుర్యంత अपरपक्षमन्वसुराः ततो देवा अभवन् परासुराः यं कामयेत वसीजां स्यादिति सम्पूर्णपक्षे जाजगेत् वसीजानेव भवति यं कामयेत पापीजां स्यादिति तमपरपक्षे जाजगेत् पापीजानेव भवति तस्मात् पूर्वपक्षो परपक्षात् करुण्यतरः प्रजापतिर्वैरसहोता चतुर्होता पञ्चहोता षड्होता सप्तहोता ऋतवः संवत्सरः प्रजापतव इमे लोकाः एवं प्रजापतिं बहोर्भोजागो संवेद बहोरेव भोजान् भवति प्रजापतिर्देवासुरा न सृजत स इन्द्रमपि नासृजत तन्देवाः ब्रुवन् इन्द्रन्नो जनयेति सोऽब्रवीत् यथा हि युष्माकस्तपथा दृक्षि एवमिन्द्रं जनयध्वमिति चेदपोदप्यन्ता स आत्मन्निन्द्रमपश्यन् तमब्रुवन् जायस्वेति सोऽब्रवीत् किं भागभेदमभिजनिष्यति ततोऽयं संवत्सरं प्रजापशून् इमाल्लोकानित्यब्रुवन् त्वं वै माहुत्या प्रजयते च ब्रवीत् पञ्चतरोहोत्रा प्राजनयन् तत्कामयेत वीरो न आजायेतेति ततोहोतारं जुहुयात् प्रजापतिर्वै चतुर्होता प्रजापतिरेव भूत्वा प्रजागते जजनतीन्द्रमिन्द्रियाय स्वाहेति ग्रहेण जुहोति आस्य वीरो जागते वीरगं हि देवा एतजाहुत्या दद्याद्दयानुपवनो द्रविणाम्बुधारामस्मिन्न किञ्चन विहङ्गशिशु विषण्णे दुष्कर्मघर्ममपनीय चिराजदूरम् నారాయణ ప్రణయనీ నయనాంబుబాహ. లోకములకు సంరక్షణార్థమై కంకణబద్ధులైనటువంటి పద్మావతి శ్రీనివాసుల యొక్క పరిణయోత్సవంలో ఈ కంకణధారణ పెళ్లి కుమారుడుగా అలంకరించిన స్వామికి, పెళ్లి కుమార్తెగా అలంకరించిన దేవేరికి, అలాగే భక్తుల పక్షాన ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపే ఆచార్యులు ఈ రక్షాబంధనాన్ని ధరిస్తారు. కంకణం అన్నా, రక్షాబంధనం అన్నా, కౌతక ధారణ అన్నా ఇవన్నీ కూడా పర్యాయపదములే. సామాన్యంగా ఏదైనా లోకంలో ఒక శుభప్రదమైన లోక కళ్యాణధరమైన కార్యక్రమం చేపట్టినప్పుడు కంకణబద్ధులయ్యారని చెప్పడం లోకంలో సామాన్యంగా వింటూ ఉంటాం. ఆశ్రిత పారిజాతము కల్పతరువు అయినటువంటి భక్తపరాధీనుడైన స్వామికి కంకణం ఎందుకు కట్టడం అంటే మనందరినీ కాపాడమని కళ్యాణోత్సవంలో పరిపాటిగా కడుతున్నాం. వివాహ మహోత్సవంలో పెళ్లి కుమారుడికి కంకణం కట్టడం శాస్త్ర సమ్మతం. ఇక్కడ కూడా పెళ్లి కుమారుడిగా అలంకరించిన స్వామికి సమస్తమైన భక్తుల్ని దేవేరుతో కలిసి కాపాడమని ప్రార్థిస్తూ చేసే ఈ కౌతక ధారణే
రక్షాబంధనం. ముందుగా ఈ రక్షాబంధనాన్ని 9 దారములు కలిగినటువంటి సూత్రములకు గోక్షీరముతో శుద్ధి చేసి హరిద్రాలేపనం పసుపు పూసినటువంటి వారి దాని మీద వాసుకని ఆదిశేషుని వీళ్ళని ఆవాహన చేసి ధ్యానావాహనాది షోడశోపచార పూజలు సభక్తికంగా నిర్వహించి అనంతరము రక్షాసూత్రముల చేత ఆ సూత్రములను అభిమంత్రించి ఆ సూత్రములను యజ్ఞోపవీతమును కూడా పూజించి ఈ రెంటిని కూడా స్వామివారి యొక్క సన్నిధానానికి తీసుకెళ్లి అర్చక స్వాములు సభక్తికంగా శాస్త్రోక్తంగా స్వామికి అర్ఘ్యపాద్యాది ఉపచారములన్నీ కూడా నిర్వర్తించి ముందుగా స్వామివారి యొక్క కుడి చేతికి రక్షాబంధన ధారణ చేస్తారు. అనంతరం స్వామివారి చేతికి మిగిలిన రక్షాసూత్రమును తాకించి అవి అమ్మవారి యొక్క సన్నిధానానికి తీసుకొచ్చి అమ్మవారికి కూడా అర్ఘ్యపాద్యాది ఉపచారములన్నీ కూడా నిర్వర్తించి శాస్త్రోక్తంగా వద్భా వామకరే బధ్నీయాత్ అమ్మవారికి ఎడమ చేతికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపచేస్తారు అర్చక స్వాములు. ఈ కళ్యాణ మహోత్సవం భక్తులు ఏ ఏ కోరికలతో సంకల్పించారో ఆ కోరికలన్నీ నెరవేరడం కొరకు భక్తులు అందరి పక్షాన కూడా అర్చక స్వామి వారు నియమబద్ధులై సభక్తికంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని చేయటానికి అధికారం కలగడం కొరకు వారు కూడా కంకణధారణ చేస్తారు. అటువంటి కంకణధారణ చేసే సమయంలో అమ్మవారు సమస్తమైనటువంటి లోకాలు కూడా ఆమె యొక్క క్రీగంటి చేతనే కాపాడుతూ ఉంటుంది. ప్రత్యేకించి చూడక్కర్లేదు. దాసీభూత సమస్త దేవ వినితాన్ లోకైక దీపాంకురాం లోకములన్నిటికీ దీపాంకురం వలె ఆమె అందరికీ ఆధారభూతురాలైనది. ఆమెకు సపర్యలు చేయటం కొరకై దాసీభూతులుగా ఉన్నటువంటి దాస్యం చేయటం కోసం వరుస క్రమంలో నుంచుంటారు. దేవదేవుని యొక్క పట్టపు మహేషి మహాలక్ష్మి ఆమెకు సేవ చేయటం కొరకు దేవరాజైన ఇంద్రుని యొక్క భార్య శచీదేవి, పరమేశ్వరుడి యొక్క భార్య అయిన గౌరీదేవి, బ్రహ్మదేవుని యొక్క భార్య అయినటువంటి సరస్వతీదేవి ఈ మొదలుగా కలిగిన వారందరూ కూడా వరుస క్రమంలో నుంచున్నటువంటి వారే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దేవేరికి సేవ చేద్దాం ఆమెకు అనుగ్రహాన్ని పొందుదామని చెప్పి వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆమె యొక్క పాదపద్మములు మనస్సులో ధ్యానం చేస్తే చాలు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. అటువంటి మంగళకరములైన పాదములను ప్రార్థన చేస్తూ మనస్సులో నమస్కారం చేద్దాం. హిరణ్యస్య జన్మ స్వద్విజీయమదప్యతా సోతామ్యతే సప్రాణబాధత సోసుదానహృయత తదస్యప్తిగమాసీత్ తత్సువర్ణకో హిరణ్యమభవత్ తత్సువర్ణస్య హిరణ్యస్య జన్మ తదేవకో సువర్ణస్య హిరణ్యస్య జన్మ వేద సువర్ణ ఆత్మనా భవతి సువర్ణస్య భ్రాతృజః తస్మాత్ సువర్ణకో హిరణ్యం భార్యం సువర్ణ ఏవ భవతి. ఐనం ప్రియం గచ్చతి నాప్రియం సప్తహోతారమసృజత సప్తహోత్రైవ సువర్గం లోకమయీత్ తృణవేణ స్తోమేనైభ్యో లోకేభ్యో సుదాన్ ప్రాణుదత త్రయత్రిగుంసేన ప్రత్యతిష్ఠతే ఏకవిగుంసేన రుచమధత్త సప్తరసేన ప్రాజాయత తదేవం విద్వాన్ సోమేన గజతే. సప్తహోత్రైవ సువర్గం లోకమేతి తృణవేణ స్తోమేనైభ్యో లోకేభ్యో భ్రాతృజాన్ ప్రజతే త్రిగుంసేన ప్రతిష్టతి ఏకవింశేన రుచంధత్తే సప్తరసేన ప్రజాయతే. సప్తరసస్తోమోననిర్హృత్యః ప్రజాపతిర్వై సప్తదశః ప్రజాపతిమేవ మధ్యతో దత్తే ప్రజాస్యై దేవా వై వరుణమజా జగన్ జగస్యైకస్యై దేవతాयै దక్షిణామనయత్ వామౌలీనాథ్ ते ब्रुवन् व्यावृत्य प्रतिगृह्णाम तथा नो दक्षिणानवलेष्यतीति ते व्यावृत्य प्रत्यगृह्णन् ततो वैतां दक्षिणानावलीनात् एवं विद्वान् व्यावृत्य दक्षिणां प्रतिगृह्णाति नैनं दक्षिणावलीनाति. राजा त्वा वरुणो नगटुदेवी दक्षिणेऽग्रजे हिरण्यमित्याह आग्नेयं वै हिरण्यं स्वयेवैनद्देवतया प्रतिगृह्णाति सोमाय वासकित्याह सौम्यं वै वासः स्वयेवैनद्देवतया प्रतिगृह्णाति वनवेयगामित्याह रौद्री वै गौः स्वयेवैनां देवतया प्रतिगृह्णाति
वरुणायाश्वमित्याह वारुणो वा स्वाहा वैनं देवतया प्रतिगृह्णाति प्रजापतये पुरुषमित्याह प्राजापत्यो वै पुरुषः वैनं देवतया प्रतिगृह्णाति मनवेतत्प्रमित्याह मानवो वेदन्तः तदेवैनं देवतया प्रतिगृह्णाति उत्तानायाङ्गीरसायानगित्याह इयं वा उत्तानाङ्गीरसः अनैवेन प्रतिगृह्णाति वैश्वानर्यच्चारजं प्रतिगृह्णाति वैश्वानरो वै देवतया रसः तदेवैनं देवतया प्रतिगृह्णाति तेनामृतत्वमस्यामित्याह अमृतमेवात्मन्धत्ते अयोदात्र इत्याह वय एवैनं कृत्वा सुवर्गं लोकं गमयति मयो मह्यमस्तु प्रतिग्रहीत्र इत्याह यद्वै शिव तन्मयः आत्मन एवैषा परीतिः कैदङ्गस्मादादित्याह प्रजापतेर्वैकाः स प्रजापतये ददाति कामः कामायेत्याह कामेन हि ददाति कामेन प्रतिगृह्णाति कामो दाता कामप्रतिगृहीतेत्याह कामो हि दाता दाता कामप्रतिगृहीता कामकं समुद्रमाविशेत्याह समुद्र इव हि कामः नैव हि कामस्यान्तोऽस्ति न समुद्रस्य कामेन त्वाह प्रतिगृह्णामीत्याह तेन कामेन प्रतिगृह्णाति त एवेन ममुष्मिन् लोके कामः आगच्छति कामैतत्त एषा ते कामदक्षिणेत्याह काम एव तद्यजमानो मुष्मिन् लोके दक्षिणामिच्छति न प्रतिगृहीतरि य एवं विद्वान् दक्षिणां प्रतिगृह्णाति नृणामेवैनां प्रतिगृह्णाति अन्तो वा एष यज्ञस्य यद्दशममहः समेहन् सत्पराक्रियानिभ्यस्तुवन्ति यज्ञस्यैवान्तं गत्वा अन्नाद्यमवरुन्धे श्रीभिस्तुवन्ति त्रयीमे लोकाः येभ्यगेव लोकेभ्योऽन्नाद्यमवरुन्धते वृष्णिवते भवन्ति अन्नं वै वृष्णि अन्नमेवावरुन्धते मनसा प्रस्तौति मनसोद्गायति मनसा प्रतिहरति मनैव हि प्रजापतिः प्रजापतेराप्ति శ్రీమన్ కృపా జలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సమస్తమైన లోకములకు రక్షకుడైనటువంటి స్వామి యొక్క పాదపద్మాలను శరణ పొందుతూ కళ్యాణోత్సవంలో భాగంగా అగ్ని సమ్ముఖంలో ఈ వివాహ క్రతువును జరిపించడం శాస్త్రసమ్మతమై ఉన్నది. వివాహములు 8 రకాలుగా ఉన్నాయి. అందుట్లో బ్రాహ్మ్యం, ఆర్షం, దైవం, ప్రాజాపత్యం, ఆసురం ఇలాగా వివిధ రకములుగా ఉన్నటువంటి వివాహ విధులలో తిరుచానూరులో పాంచరాత్ర ఆగమమునకు సంబంధించినటువంటి విధి విధానముతో సభక్తికంగా అర్చక స్వాములు కళ్యాణ మహోత్సవంలో కర్మసాక్షిగా ఉండే అజ్ఞపూజను నిర్వహిస్తున్నారు. అటువంటి అజ్ఞపూజ చాలా విశిష్టవంతమైనది. హోమం లేకుండా హిందూ సంస్కృతిలో సంస్కారములు సామాన్యంగా ఉండవు. ఒక ఉపనయనం జరిగినా, ఒక వివాహం జరిగినా, లేదా ఏదైనా ఒక శాంతి జరిగినా, కళ్యాణోత్సవం జరిగినా ఇవన్నీ కూడా అగ్ని ప్రధానంగానే జరుగుతాయి. వేదం కూడా అదే చెప్తుంది. అగ్నిరైతు ప్రథమో దేవతానాం, దేవతలందరికీ కూడా మొట్టమొదటివాడు అగ్ని అని చెప్పి చెప్తాం. అగ్ని మహావిష్ణువు కన్నా చిన్నవాడు అవతారాల్లో. అగ్ని కూడా విష్ణు స్వరూపమే. భాగవతంలో చెప్తారు, యజ్ఞమండల మధ్యస్థం శంఖచక్ర గదాధరం
శుద్ధ పీతాంబరధరం ధ్యాయేద్యజ్ఞపతిం హరిం. స్వామి యజ్ఞానికి పతిగా యజ్ఞరూపుడుగా ఉన్నారు. వేదంలో కూడా ఇదే విషయం చెప్పబడింది. యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాం తతః ప్రతిష్టతి. యజ్ఞమే మహావిష్ణువు, విష్ణువే యజ్ఞ. కనుక యజ్ఞస్వరూపుడు మహావిష్ణువు. అన్ని రూపములో ఉన్నప్పటికీ కూడా అగ్నిముఖంగా దేవతలందరికీ హవిర్భాగములు చెందుతాయి. కనుక స్వామిని అగ్నిముఖంగా పూజ చేయటమే పరిపాటిగా ఉన్నది. కర్మసాక్షి సురేశ్వర అంటారు. దేవతలందరికీ ప్రభువుగా అగ్నిని ఎన్నుకున్నారు. అగ్నిదేవునికి 2 భార్యలుంటారు, స్వాహాదేవి స్వధాదేవి. స్వాహాంత దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాంతథ. ఎడం పక్కన స్వధాదేవి, కుడి పక్కన స్వాహాదేవి ఉంటారు. స్వాహాదేవి దేవతలకు హవిర్భాగాల్ని, పితృదేవతలకు హవిర్భాగాలను స్వధాదేవి ద్వారా అందజేస్తారు అగ్నిభట్టారకులు. అటువంటి అగ్ని ప్రధానంగా ఉన్నది. ఈ వివాహంలో అగ్ని పూజలో ప్రధాన హోమం చేస్తారు. ఈ ప్రధాన హోమం వివాహానికి చాలా ముఖ్యతరమైనటువంటిది. ఈ వంశం నుంచి ఆ వంశానికి కన్యను ఇచ్చేటప్పుడు ఆ కన్యాదాన సమయంలో వివాహ తంతువు జరిగే సందర్భంలో అగ్ని సాక్షిగా అగ్నికి ప్రదక్షిణం చేస్తూ అగ్నిలో హోమాలు చేస్తూ అగ్నిని ముందు ఉంచుకొని ఈ క్రతువంతా కూడా నడిపిస్తారు. అందుకోసం హోమం ప్రధానమై ఉన్నది. అటువంటి అగ్ని ప్రతిష్టను చూడటం, హోమానాం హోమధూమశ్చ, హోమంలోంచి ఉత్పన్నమైనటువంటి పొగను పీల్చడం కూడా రుగ్మతలు నశించడానికి, ఆయుర్దాయం పెరగడానికి, సమస్తమైన శ్రేయస్సులో కలగడానికి హేతుభూతమై ఉన్నది. అటువంటి అగ్నిరూపంలో ఉన్న పరమాత్మ యొక్క ఆరాధన చూస్తూ కళ్యాణ మహోత్సవాన్ని సేవిద్దాం. सोमन्यता अभिवायिमे स्पाल्लोकादमुल्लोकङ्गमिष्यन्त इति प्रवाचस्पते हृदि उजाहरत् तस्मात् पुत्रो हृदयम् तस्माल्लोकादमुल्लोकन्नाभिकामयन्ते पुत्रो हि हृदयम् देवा वै चतुर्होर्वियज्ञमतन्वत ते विपाप्मनाभ्याद्रुयेण जयन्त अभिसुवर्गम् लोकमजयन् तदेवं विद्वागश्चतुर्होर्वियज्ञन्तनुते विपाप्मनाभ्याद्रुयेण जयते अभिसुवर्गम् लोकमेति षड्होत्राप्रायणीयमासादयति नमस्मै वै लोकाय सद्धोता हन्ति खलु वा एतत्सोमम् यदभिशृण्वन्ति ऋजुधैवेनमल्लोकम् गमयति चतुर्होत्रातिथ्यम् एष वै चतुर्होता एष एवात्मन्धत्ते पञ्चहोत्रा पशुमुपसादयति स्वर्ग्यो वै पञ्चहोता यजमानः पशुः यजमानमेव सुवर्गम् लोकम् गमयति ग्रहान् गृहीत्वा सप्तहोतारम् जुहोति इन्द्रियम् वै सप्तहोता इन्द्रियमेवात्मन्धत्ते यो वै चतुर्होत्रेण सवनम् तर्पयति तर्प्यति प्रजया पशुभिः उपैनगम् सोमपीठनमति बहिष्पवमानेन सहोतारम् याचक्षीता आध्यन्ति मे पवमाने चतुर्होतारम् आध्ववे पवमाने पञ्चहोतारम् पितृयज्ञे षड्होतारम् यज्ञायज्ञस्य स्तोत्रे सप्तहोतारम् अनुसमनमे वीणागस्तर्पयति तृप्यति प्रजया पशुभिः उपैनगम् सोमपीठनमति देवा वै चतुर्होत्रिभिः सत्रमासता अर्धिपरिमितम् यशस्कामाः ते ब्रुवन् यन्न प्रथमं सरुच्छात् सर्वेषाम् नस्तत्सहासदिति सोमश्चतुर्होत्रा अग्निः पञ्चहोत्रा भाता षड्होत्रा इन्द्रः सप्तहोत्रा प्रजापतिर्दशहोत्रा तेषाको सोमको राजानङ्गिष आच्छत् कन्यकामयत तेनापाक्रामत् तेन प्रलयमचरत् तं देवा प्रेषमैच्छन् तत्प्रेषाणाम् प्रेषत्वम् निभिद्भिर्यवेदयन् तन्निविदान्निवित्वम् आप्रीभिराप्नुवन् तदा प्रीणामाप्रीत्वम् प्रमघ्नन्
तस्य यशोऽप्यगृह्णताम् विग्रह अभवन् तद्ग्रहाणाङ्ग्रहत्वम् यस्यैवम् विदुषो ग्रहादिक्यन्ते तस्यैव गृहीता ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीं तद्वक्षस्थलनित्यमासरसिकां तत्क्षान्त्यसंवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे జగన్మాతరం. పద్మావతీదేవి యొక్క కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ చాలా విశిష్టవంతమైనది. వివాహ క్రతువులోనే మాంగళ్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. భారతీయ వివాహ సందర్భంలో మాంగళ్యం లేకుండా సామాన్యంగా వివాహం ఉండదు, ఒక ఔత్తరాహికుల్లో కొంతమంది తప్ప. మాంగళ్యం చూస్తే భర్తను చూచినంత గౌరవాన్ని, ప్రేమను పొందుతుంది ప్రతి స్త్రీ. భర్త సన్నిహితంగా ఉన్నప్పుడు నిద్రలేవగానే భర్త యొక్క పాదాలకు నమస్కరించి తర్వాత గృహకృత్యములు చేయడం సనాతన ధర్మం. భర్త గ్రామస్థుడై గ్రామాంతరంలో ఉన్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు భర్త యొక్క ప్రతినిధిగా మాంగళ్యానికి నమస్కరించుకుని గృహకృత్యాలు చేయటం పరిపాటిగా చూస్తూ ఉంటాం లోకంలో. అటువంటిది మాంగళ్యం చూస్తే చాలా సమస్తమైన సంపదలు కలుగుతాయి. వివాహం కావలసినటువంటి వారు, వివాహంలో ప్రధాన ఘట్టం మాంగళ్యం గనక మాంగళ్య పూజను ఏ వివాహం చేసుకోవలసిన స్త్రీ సభక్తికంగా చూచి నమస్కరిస్తుందో ఆ స్త్రీకి లేదా ఆ పురుషునికి వెంటనే వివాహం అవుతుంది. వివాహం అయినటువంటి వారు భర్త యొక్క అనురాగాన్ని పొందడం కోసం మాంగళ్య పూజను చూడాలి, మాంగళ్య ధారణను చూడాలి. ఈ చూసినట్టయితే వివాహితులైనటువంటి వారు కూడా వారి యొక్క భర్తలతో గొప్పదైనటువంటి గౌరవాన్ని, ఆనందాన్ని పొందుతారు. ఇదే స్థితి పూర్వం పురాణాల్లో కూడా మనకి కనిపిస్తుంది. అమృతోత్పాదన కోసం దేవదానవులు సముద్ర మథనం చేసినప్పుడు అనేకములైన విలువైన వస్తువులన్నీ సంజాతములైనప్పుడు అందుట్లో కాలాంతరంలో కాలకూట విషం కూడా వచ్చింది. ఆ విషాన్ని చూచి దేవతలందరూ భయపడి రాక్షసులు పారిపోతూ పరమేశ్వరుని శరణుజొచ్చారు. అప్పుడు ఈశ్వరుడు పార్వతి వంక చూచారు. అప్పుడు చెప్తారు భాగవతంలో, మృంగుమనే సర్వమంగళ. ఈశ్వరుని యొక్క భార్య పేరు సర్వమంగళాంబిక. ఆమె ఈశ్వరుని కాలకూట విషం పుచ్చుకోమని చెప్పింది. ఎందుకు చెప్పింది? ఏ స్త్రీ అయినా భర్త మీద ప్రేమ ఉంటే మనోజ్ఞమైన రుచికరమైన ఆహార పదార్థాలు పెట్టడం లోకంలో చూస్తూ ఉంటాం. ఏ స్త్రీ అయినా భర్తకు విషం పుచ్చుకోమని ప్రేరణ చేస్తుందా అంటే ఆమె చెప్తారు పోతన గారు, మృంగుమని సర్వమంగళ మంగళసూత్రము మది ఎంత నమ్మినదో. ఈశ్వరుడు తన యొక్క కంఠసీమలో కట్టినటువంటి మాంగళ్యంలో ఉండే గొప్పతనాన్ని, ఆ మాంగళ్య బలాన్ని ఆమె మనస్సులో ఎంత ప్రగాఢంగా నమ్మిందో, లేకపోతే ఈశ్వరుని కాలకూట విష సహితం కూడా పుచ్చుకోమని ఎంత ప్రేరణ చేయగలుగుతుంది అంటే ఈశ్వరుడంతటి వాడు తన కంఠంలో కట్టినటువంటి మాంగళ్యానికి ఉండే గొప్పతనం, దాంట్లో ఉండే మహిమ ఆమెకు మాత్రం సంపూర్ణంగా తెలుసు. అందుకనే కాలకూట విషయాన్ని కూడా లెక్క చేయలేదు ఆమె. భక్తుల్ని రక్షించడం కోసం పుత్రవాత్సల్యం చేత కాలకూటాన్ని విషయాన్ని కూడా స్వీకరించమంది. ఇదే రీతిగా భర్తకు ఏ కష్టం వాటిల్లినా స్త్రీ యొక్క మాంగళ్యం రక్షిస్తుంది అన్న లోకంలో ఒక సంప్రదాయం. మాంగళ్య పూజను చూడటం, మాంగళ్య ధారణను చూడటం సమస్తమైన భక్తులకు కూడా సమస్తమైన శ్రేయస్సులు కలగజేస్తాయంటంలో సందేహమేమున్నది? అటువంటి మాంగళ్యాన్ని భక్తి శ్రద్ధ మనం కూడా భావన చేస్తూ నమస్కారం చేద్దాం. శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై, హృత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై, శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై, పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. పద్మావతీదేవి యొక్క పరిణయోత్సవంలో మాలాపరివర్తనం, మాలాపరివర్తనగా స్వామి ధరించిన పుష్పమాలను పరమప్రీతితో భక్తిభావంతో అమ్మవారు ధరించడం, అమ్మవారు అలాగే ప్రీతితో సభక్తంగా సమర్పించిన పుష్పమాలను అయ్యవారి యొక్క కంఠసీమలో అలంకరింపచేయటం, దీనికి మాలాపరివర్తనము అని పేరు.
ఏమిటి దీంట్లో ఉన్న ఆంతర్యం అంటే స్వామివారి యొక్క మనస్సే అయ్యవారు, అయ్యవారి యొక్క మనస్సే అమ్మవారు. ఇలా పరస్పరము ఉభయుల యొక్క మనస్సు కూడా ఒకటే అని చెప్పి చెప్పడానికే సంకేతమా అన్నట్టుగా ఈ పుష్పమాల పరివర్తనం జరుగుతుంది. కాదు మనస్సులో అనేక రకములైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకనే పుష్పమాలలో కూడా అనేక రకములైనటువంటి రంగులు కలిగినటువంటి పుష్పాలు, సువాసనాభరితములైనటువంటి పుష్పాలు కనిపిస్తూ ఉంటాయి. మనస్సులో ఉండే ఆలోచనలకి పుష్పములలో ఉండే వర్ణములకు సంకేతం సమానంగా కనిపిస్తుంది. కనుక మాలా పరివర్తనం చూడటంలో మన యొక్క కోరికలు అన్నీ కూడా పుష్పమాల రూపంలో స్వామి అమ్మవారు ధరిస్తున్నట్టుగా మనం భావన చేయటంలో ఏమీ ఆక్షేపణ ఉండదు. ఈ మాలా పరివర్తన తర్వాత అక్షతారోపణం, తలంబ్రాలంటారు. ఆబాల గోపాలం సమస్తమైనటువంటి మనుషుల్ని కూడా రంజింపజేసే ఘట్టం వివాహ మహోత్సవంలో తలంబ్రాలు పోస్తుంటే ఆనందంతో ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి అక్షతారోపణ వైభవం చాలా కమనీయం, రమణీయమైనటువంటి. వారి శిరస్సు నుండి జాలుబారినటువంటి పరమ పవిత్రమైన ఈ అక్షతలను ఎవరైతే ప్రసాదముగా స్వీకరిస్తారో, ధరిస్తారో వాళ్ళ పాలిటి రక్షణ కవచములై ఆ అక్షతలు అక్షయమైనటువంటి ఫలాన్ని అనుగ్రహించి కాపాడతాయి అనే పరమ విశ్వాసంతో మనకి మహర్షులు వివాహ కృతంలో ఈ వైభవాన్ని కళ్యాణ మహోత్సవంలో మనకి అందించారు. సూత్రకర్తలైనటువంటి వారు మహర్షులందరూ కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చారు. అటువంటి అవకాశాన్ని మనం కూడా వినియోగించుకుని స్వామివారి అమ్మవారి యొక్క కృపకు పాత్రలమే తరిద్దాం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. नास्य गृहे रुदन्ति एतद्वा येषां लोकानां जन्म तदेवमेषां लोकानां जन्म वेद नैषु लोकेष्वात्यमाच्छति स इमां प्रतिष्ठामविन्दत स इमां प्रतिष्ठां विद्वागामयद प्रजा येति प्रतपोदप्यता सन्तर्वानभवत् स जघनादसुरानसृजता तेभ्यो मृण्मये पात्रेन्न मधुहत् यास्य सा तनूरासीत् तामपाहता सा तमिश्राभवत् स कामयद प्रजा येति सुतपोदप्यता सन्तर्वानभवत् स प्रजननादेव प्रजा असृजता तस्मादिमा भूयिष्ठाः प्रजननाध्येन असृजता ताभ्यो दारुमये पात्रे पयोदुहत् यास्य सा तनूरासीत् तामपाहता सा ज्योत्स्नाभवत् स कामयद प्रजा येति ततपोदप्यता
सोऽन्तर्वानभवत् सौपपक्षाभ्यामेव तु न सृजत तेभ्यो हजते पात्रे घृतमदुहत् यास्य सा तनूरासीत् तामपाहत सोऽहोरात्रयोः सन्धिरभवत् स कामयत प्रजा येति तदपोदप्यता सोऽन्तर्वानभवत् समुखात् देवामसृजत तेभ्यो हरिते पात्रे सोममदुहत् यास्य सा तनूरासीत् तामपाहत तदहरभवत् एते वै प्रजापतेर्दोहाः एवं वेद सुह एव प्रजाः दिवा वै न भूदिति तद्देवानां देवत्वं यजेवं देवानां देवत्वं वेद देववानेव भवति एतद्वाहोरात्राणां जन्म यदेवमहोरात्राणां जन्म वेद नाहोरात्रेष्वाप्यमाच्छति असतोऽधिमनोऽसृज्यत मनः प्रजापतिमसृजत प्रजापतिः प्रजा असृजत तद्वा इदं मनस्येव परमं प्रतिष्ठितम् यदिदं किञ्चात् तदेतच्छ्वोऽवस्य सन्नाम ब्रह्मा यच्छन्ति यच्छन्त्यस्मीवस्य सीवस्य सीव्यच्छति प्रजायते प्रजया पशुभिः प्रपरमेष्ठिनो मात्यामाप्नोति य एवं वेद प्रजापतिरिन्द्रमसृजतानुजा वरं देवानां सम्प्राहिणोत् परेः एतेषां देवानामधिपतिरेधीति तन्देवाः ब्रुवन् कस्त्वमसि वयं वै त्वच्छ्रेयागुंसस्म इति सोऽब्रवीत् कस्त्वमसि वयं वै त्वच्छ्रेयागुंसस्म इति मा देवा अवोचन्निति अथवा इदं तर्हि प्रजापतौ हर आसीत् यदस्मिन्नादित्ये यो दीक्षामतिरेचयति सप्ताहं प्रचरन्ति सप्त वै शीर्षण्याः प्राणाः सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहे क्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् సమస్తమైన దేవతలకు అతి ప్రీతిపాత్రుడైనటువంటి అజ్ఞభట్టారకుణ్ణి వివాహ క్రతువులో చక్కగా ప్రతిష్ఠించి విధి విధానంగా ఏ ఏ హోమములైతే శాస్త్రోక్తంగా చెయ్యాలో భక్తుల అందరి పక్షాన కూడా ఆచార్యస్వామి వారు అవన్నీ కూడా నిర్వహించి చేసిన హోమం పరిపుష్టం పరిపూర్ణం అవుట కొరకు మహాపూర్ణాహుతి అనే క్రతువుని చేస్తారు. ఈ పూర్ణాహుతి హోమంలో విశిష్టవంతములైనటువంటి శ్రేష్టములైన అప్పములు గుడములు నేతిని ఔషధులను మొదలుగా కలిగిన ద్రవ్యములన్నీ కూడా సమంత్రకంగా ఆజ్యప్లుతం చేసి అంటే గోఘృతం చేత తడిపి హోమం చేస్తారు. ధారగా నేతిని హోమం చేస్తారు. నేతిని హోమం చేయటంలో ఆంతర్యం ఏమిటి పూర్ణాహుతిలో అంటే ఆజ్యధార అగ్నిహోత్రంలో ఎలా పడుతుందో ఆ రీతిగా మాకు సంపదలన్నీ కూడా అభివృద్ధి చెందాలి అని ఒక భావన దాంట్లో ఇమిడింది. దానికే వసోర్ధారా హోమం అని పేరు. పూర్ణాహుతి తర్వాత చేసే ఈ ఆజ్యధారా హోమానికి పూర్ణ వసోర్ధారా హోమం అని పేరు. ఈ వసోర్ధార ఎంత అవిచ్ఛిన్నంగా దృఢంగా పడుతుందో మా కోరికలన్నీ కూడా అంత సమర్థవంతంగా అనుగ్రహించవలసిందే అని చెప్పే భావన ఆ పూర్ణాహుతి హోమంలో వసోర్ధార హోమంలో ఉన్నది. ఇటువంటివన్నీ కూడా మంగళకరములైన ఈ కృత్యములన్నీ కూడా చూడటం జన్మాంతరీయమైన పుణ్య విశేష ఫలం. ఏదైనా ఒక క్రతువు జరుగుతుంటే ఆ క్రతువులో సంబంధించిన మంత్రాలు వింటే చాలు పాపాలు పోతాయి. క్రతువును చూస్తే చాలు నేత్రములు సార్థకత చెందుతాయి. ఏ కర్ణేంద్రియములు అని చెప్పి భాగవతంలో వర్ణించినట్టుగా పోతనామాచ్యులు వారు సమస్తమైనటువంటి పాపాల్ని శోషింపజేసే మంగళకరములైన మంగళధ్వనితో కూడినటువంటి వేదనాదములను మంగళ వాయిద్యములను ఎవరైతే శ్రద్ధతో వింటారో వారికి సమస్తమైన పాపములు పోతాయి.